సాలడ్ రోటీ రోల్. నిజమే, సాలడ్ తిన్న ప్రతిసారి ఆ క్షణానికి ఓకే ఫిల్లింగ్ గా ఏదో తిన్నామని అనిపిస్తుంది, కానీ ఎక్కడో మళ్ళీ కార్బ్స్ మిస్సింగ్ ఫీలింగ్ ఉంటూనే ఉంటుంది. రోటీస్ కి ఎలాగో అందరూ అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి ఇంకా మిస్ చేయకుండా చక్కగా సాలడ్ తిన్నట్టు ఉంటుంది, రోటీ కూడా ఉంటుంది. స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇవి మా ఇంగ్రీడియంట్స్. యా, చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. కలర్ఫుల్ లో ఫుల్ గా ఉన్నది మాత్రం బీట్రూట్, అక్కడికే వెళ్తుంది. కాకపోతే నిజంగా సాలడ్ లో బీట్రూట్ వేయడం చాలా తక్కువ. క్యాబేజ్, బ్రోకలీ ఇలాంటివన్నీ రెగ్యులర్ గా వేసేస్తాం, కానీ సో అలపినోస్ కూడా వేసుకుంటున్నాం మనము. అలపినోస్ అండ్ ఆలివ్స్ మంచి పులుపు, ఆ టేస్ట్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈవెన్ అంటే పొటాటోస్ కూడా మనము బేక్ చేసి తెచ్చుకున్నాము, జస్ట్ కొంచెం స్పైస్ వేసుకుని. ఎక్కువగా మనము డీప్ ఫ్రైస్ లాంటివి ఏం చేసుకోవట్లేదు దీంట్లో. అండ్ ఆ ఎసెన్స్ ని అలానే ఉంచుతాం, సాలడ్ అంటే సాలడ్ లాగా. సో మిగతావన్నీ కూడా వెజిటబుల్స్ మనం జస్ట్ బేక్ చేసుకోవడమే, మనం ఏది కుక్ చేయట్లేదు. సో వండర్ఫుల్. అయితే సో సాలడ్ అనుకున్నాం కాబట్టి అన్ని మరీ పచ్చిగానే తినాలని ఏం లేదు, ఇలా లైట్ గా మనం బేక్ చేసుకున్నా కూడా బాగుంటుంది. సో రోటీ చపాతీ మాత్రం జస్ట్ ఒత్తుకుని తెచ్చుకున్నాము, ఇప్పుడు దీన్ని కాల్చుకుంటే సరిపోతుంది అన్నమాట. సో వెజిటబుల్స్ అన్ని ఒకసారి వేసి కలిపేసుకుందాం. ముందు క్యాప్సికమ్ ముక్కలు. మరి ముందే బీట్రూట్ వేసేసుకుందామా? కలర్ అంతా ఫస్ట్ మారిపోతుందేమో. తప్పదు కాబట్టి అంతే. సరే అయితే వేసేద్దాం. యాక్చువల్లీ బీట్రూట్ లో మంచి తీపిదనే ఉంటుంది చూడ. యాక్చువల్లీ మన సాలడ్ కి చాలా మంచి టేస్ట్ తీసుకొస్తుంది, అందుకే ముందే వేసుకోవాలి మనం. ఓకే, ఉల్లిపాయ ముక్కలు కొంచెమే వేసాను. క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, తర్వాత అలపినోస్, ఆలివ్స్ కూడా వేసేస్తాను నేను. పచ్చిమిర్చి, కొన్ని ఉల్లికాడలు, జస్ట్ మనకి ఫ్లేవర్ తగలడానికి ఇవన్నీ వేసుకుంటున్నాము. కొన్ని ఫ్లేవర్స్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు. సో మొత్తం రెసిపీకి సరిపడా కొద్దిగానే ఉప్పు, సాలడే కాబట్టి మనకి ఉప్పు అక్కర్లేదు. ఉప్పు అండ్ కొంచెంగా పసుపు. యాంటీ ఇన్ఫ్లమేటరీ కంపల్సరీగా తీసుకోవాలి. లైట్ గా ధనియాల పొడి అయినా వేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు దంచి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఆమ్చూర్ కూడా. అండ్ కొంచెం వెల్లుల్లి రసం కూడా యాడ్ చేసుకుంటున్నాం. చాలా మంచి ఫ్లేవర్స్ వేసేసుకున్నాము. సో పసుపు చాలా మంది సాలడ్ లో వేసుకోరు, మనం చాలా డిఫరెంట్ గా వేసుకున్నాం. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మనకి ఏదో డిజీజ్ వస్తేనే యాంటీ ఇన్ఫ్లమేటరీ కావాలని కాదు, జస్ట్ ఒక సింపుల్ గా ఈవెన్ బ్రేక్అవుట్స్ వచ్చిన స్కిన్ మీద చాలా మందికి మనం చూస్తూ ఉంటాము, ఏదైనా చిన్న వాపు లాగా వచ్చినా ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ మనకు తగ్గిస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఈవెన్ జలుబు లాంటివి కూడా తగ్గించడానికి పసుపు బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మనం సాలడ్ చక్కగా వేసుకుంటాం. సో బేక్డ్ పొటాటోస్ అండ్ కీరా ఎలాగో లాస్ట్ లో వేసుకుంటాం కదా, అంతే. ఇందులో కొంచెం బటర్ వేసి బేక్ చేసుకోవచ్చు అంటావా? ఆప్షనల్, మనం ఐదు దీంట్లోనే వేసుకోవచ్చు, లేదా చపాతీ మీద వేసి కాల్చుకోవచ్చు. రెండిట్లో మాత్రం వద్దని. సరే అయితే బేక్. ఇది మంచి మాయిశ్చర్ కంటెంట్ ఉంది కాబట్టి మనకి బటర్ అంత అవసరం లేదు. ఓకే, అస్సలు మరీ ఎక్కువసేపు అవసరమే లేదు. మనకి బేసిక్ గా బీట్రూట్ అండ్ క్యారెట్ కొంచెం హార్డ్ గా ఉండేవి అవే మాత్రమే, కాబట్టి అవి కాస్త తినగలిగేలాగా మెత్తబడితే సరిపోతుంది తప్ప మామూలుగా ప్లెయిన్ గా తినేస్తూ ఉంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. మంచి మాయిశ్చర్ కంటెంట్ వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం సేపు మాత్రమే పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే కాస్త బటర్ వేసుకుని మనం చపాతీని రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుంది. ఓకే, అయితే వేసేస్తావా? ఓకే ఓకే అండి. సో చక్కగా చపాతీని రెండు వైపులా కాల్ చేస్తూ ఉంటాను. సో రోటీ రోల్ చాలా కామన్ గా మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం, ఎందుకంటే రోటీ కాంబినేషన్ లో చక్కగా బోల్డ్ అంత స్టఫ్, కాకపోతే ఎక్కువగా మసాలా బేస్డ్ గా వెళ్తూ ఉంటాం, కానీ సాలెడ్ ఫీల్ అనేది చాలా తక్కువగానే వాడతాము. సో ఇవాళ అయితే బోల్డ్ అనే వెజిటబుల్స్ మనకి బేక్ అయిపోయి రెడీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే అది తెచ్చేస్తాను నేను. ఆహా, ఓహో, అదిరిపోయింది. మొత్తం పింకిష్ అయిపోతుంది అనుకున్నాను, కానీ పాపం బీట్రూట్ బాగానే కంట్రోల్ చేసింది. అండ్ అలపినో ఆలివ్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. సో బ్రేక్ టైంలో మనం కాల్చి పెట్టుకున్న చపాతీ ఇప్పుడు వేసేసుకుంటున్నాము. ఇందులో మనం సాలెడ్ ని
ఈ కాంబినేషన్ ఇలా కనుక మనం వేసుకున్నామంటే ప్లెయిన్ గా కూడా తినేసేయచ్చు, అందరూ కూడా తింటారు. ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటావా? నాకు ఏ ఐడియా కూడా రాలేదు. అరోమా అంటే రోటీలో కూడా పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా క్యాలరీస్ కూడా మనకు అవసరం లేకుండా తినేసేయచ్చు. అవునవును. యా, కొంతమంది ఓన్లీ సాలడ్ అలవాటు ఉన్న వాళ్ళు ఎలాగో ఉంటారు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా అలా కూడా తినొచ్చు. కొన్ని కీరా ముక్కలు, ఓకే, అండ్ బంగాళదుంప ముక్కలు కూడా వేసుకున్నాం. అంటే ఒకవేళ మనం డిన్నర్ కి ప్లాన్ చేస్తున్నాము అంటే ఇలా కొన్ని కార్బ్స్ మనకి వేసుకోవచ్చు, సరిపోతుంది. ఇలా ఒక రోటీ సరిపోతుంది, ఇంకా ఇది ప్లెయిన్ గా సాలడ్ లా కూడా తీసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇలా సర్వ్ చేసుకుందాం. యా, తర్వాత మనం రోల్ కట్ చేసుకుని తిందాం. ఓకే. ఎంత కలర్ఫుల్ గా ఉందో అసలు, సాలడ్ అయితే సూపర్ ఉంది. ఓకే అండి, సో సాలడ్ రోటీ రోల్ రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకొకసారి చూసి నోట్ చేసుకోండి. సాలడ్ రోటీ రోల్ కి కావాల్సిన పదార్థాలు: చపాతీ 1, వెల్లుల్లి రసం 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ 1, టొమాటో 1, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి తగినంత, ఆమ్చూర్ 1 టీ స్పూన్, బటర్ 1 టీ స్పూన్, క్యారెట్ ముక్కలు 1 కప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ 1 కప్పు, కీర దోసకాయ ముక్కలు 1 కప్పు, బేక్డ్ ఆలు 1 కప్పు, బీట్రూట్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఆలపినోస్ 4, ఆలివ్స్ 3. సాలడ్ రోటీ రోల్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఆలపినోస్, ఆలివ్స్, పచ్చిమిరపకాయలు, ఉల్లికాడలు, తగినంత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, ఆమ్చూర్, వెల్లుల్లి రసం వేసి బాగా కలుపుకుని కాసేపు బేక్ చేసుకోవాలి. ఒక పాన్ లో బటర్ వేసుకుని చపాతీని 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని బేక్ చేసుకున్న మిశ్రమాన్ని అమర్చుకుని పైనుంచి కీరా దోసకాయ ముక్కలు, బేక్డ్ పొటాటో తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సాలడ్ రోటీ రోల్ రెడీ.